బేసిక్గా నాకు సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్స్ అంటే పిచ్చి. ఎస్పెషల్లీ కంజూరింగ్ అండ్ ఇట్ ఫ్రాంచైజ్ అంటే పడి చచ్చేంత పిచ్చి. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కంజూరింగ్ ఫ్రాంచైజ్లో వచ్చిన మూవీస్ అన్నిటిని ఇష్టపడ్డా. బట్ ఫస్ట్ టైం ఆ ఫ్రాంచైజ్లో వచ్చిన కంజూరింగ్ 3 ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్ మూవీ నన్ను చాలా గట్టిగా డిసప్పాయింట్ చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన నన్ 2 మూవీ నాకు బాగానే ఉందనిపించడం వల్ల మళ్ళీ ఈ ఫ్రాంచైజ్ మీద నాకు హోప్స్ పెరిగాయి. దట్టు ఈ ఫ్రాంచైజ్ని ఈ మూవీతోనే ఎండ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడంతో ఈ మూవీ పైన కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్నే పెట్టుకున్నా. బట్ తీరా ఈ మూవీని చూసేసరికి నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్తో ఏమాత్రం సంబంధం లేకుండా కంజూరింగ్ 3 అంత కాకపోయినా దాదాపు అదే రేంజ్లో నన్ను డిసప్పాయింట్ చేసింది ఈ కంజూరింగ్ 4 ద లాస్ట్ రైట్స్ మూవీ. ఎడెన్ లారెన్ వాళ్ళ ఫస్ట్ కేసులో ఎదుర్కొన్న డీమనే వాళ్ళని మళ్ళీ వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ డీమన్ని ఎడెన్ లారెన్ ఎలా అడ్డుకున్నారు, వాళ్ళ కూతురు జూడీని టార్గెట్ చేసిన ఆ డీమన్ నుండి జూడీని ఎలా కాపాడుకున్నారు అన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ. ఐడియా వినడానికి ఇంట్రెస్టింగ్గానే ఉన్నట్టు అనిపించిన, అందుకు తగ్గట్టుగానే క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నా కూడా సెకండ్ హాఫ్ అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ యొక్క క్లైమాక్స్ పూర్తిగా తేలిపోవడం, మరి ఇంత ఈజీగా కేసుని సాల్వ్ చేసేసారు ఏంటా అనిపించేలా ఆ డీమాన్ని కట్టడి చేయడం ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్స్గా మారాయి. ఇందాక చెప్పుకున్నట్టు ఇనీషియల్ స్టేజెస్లో ఈ మూవీ ఇంట్రెస్టింగ్గానే అనిపించిన, క్లైమాక్స్ మాత్రం సిల్లీగా అన్ఇంటెన్షనల్లీ ఫన్నీగా అనిపించడంతో ఈ మూవీ ఒక ఫర్గెటబుల్ ఫేర్వెల్లా మిగిలిపోయింది. అయినా వీళ్ళు తీసే మూవీస్ అన్నీ కూడా ఎడెన్ లారెన్ డీల్ చేసిన కేసెస్ని ఆధారంగా చేసుకునే కదా. సో ఒరిజినల్ కేసులో అలా ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం ఏం చేస్తారన్న వాదనని మీలో ఎవరైనా తీసుకురావచ్చు. బట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కేసులో ఏది ఉందో దాన్నే యాస్టీస్గా మూవీగా తీయనక్కర్లేదు కాబట్టి, చాలామందికి వాళ్ళు డీల్ చేసిన కేసెస్ పైన అవగాహన లేదు కాబట్టి సినిమాటిక్ లిబర్టీస్ని తీసుకొని ఇంకొంచెం ఎక్కువ స్కేరీ మూమెంట్స్ని, ఇంట్రెస్టింగ్ డ్రామా అండ్ ఇంటెన్స్ క్లైమాక్స్ని కనుక మనకు ప్రజెంట్ చేస్తుంటే ఇంకా బెటర్ అవుట్పుట్ రావడానికి స్కోప్ ఉండేది. ట్రూ టు ఒరిజినల్ అనిపించకపోయినా అట్లీస్ట్ ఒక క్రౌడ్ ప్లీజింగ్ హర్రర్ మూవీగానైనా పేరు తెచ్చుకొని ఉండేది. ఇక పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వైజ్ చూసుకుంటే ఈ మూవీకి మంచి మార్కులే పడతాయి. ఎస్పెషల్లీ ఈ మూవీకి చేసిన సినిమాటోగ్రఫీ అయితే నాకు చాలా చాలా నచ్చింది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, హై ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకొని ఈ మూవీని చూస్తే చాలా డిసప్పాయింట్ అవుతారు. ఏ ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోకుండా చూస్తే అట్లీస్ట్ ప్రీ క్లైమాక్స్ ముందు వరకైనా ఈ మూవీ మీకు బాగానే ఉందనిపించవచ్చు. అయితే కంజూరింగ్ 1 and 2తో పోల్చుకుంటే ఈ మూవీలో జంప్ స్కేర్స్ చాలా తక్కువ ఉంటాయి, క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం పెట్టిన సీన్లు ఎక్కువ ఉంటాయి. సో దీన్ని బట్టి ఈ మూవీని చూడాలో వద్దో మీరే డిసైడ్ చేసుకోండి. నేను ఈ మూవీని ఇంగ్లీష్లోనే చూసా, సో తెలుగు డబ్బింగ్ ఎలా చేశారన్న దానిపై నాకైతే ఐడియా లేదు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.